కాలంలో మీరు వేడి నీళ్ళతో తలస్నానం చేస్తున్నారా? మీరు చేసే ఈ మిస్టేక్ వల్ల మీ హెయిర్ ఫాల్ పెరుగుతుంది. మీకు తెలుసా? ఈ తలస్నానం వేడి నీళ్ళతో చేసినట్లయితే వాళ్ళ యొక్క హెయిర్ ఫాల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, తలస్నానం వేడి నీటితో చేస్తే అక్కడ మిగతా శరీరంతో కంపేర్ చేస్తే తలపైన ఉండే ఏదైతే చర్మం ఉంటుందో అది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన తల ఆల్రెడీ కొంచెం ఆయిలిక్ నేచర్‌గా ఉంటుందనమాట. సో, ఈ వేడి నీళ్ళతో చేయడం వల్ల ఆ నేచురల్‌గా ఉండే ఆయిలిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది. తద్వారా జుట్టు అనేది పొడిబారుతుంది. ఈ విధంగా జుట్టు పొడిబారడం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు తలకి వేడి నీళ్ళతో స్నానం చేయడం మొదలెడితే తలకి జరగాల్సిన రక్త ప్రసరణ ఏదైతే ఉందో దాంట్లో ఇంబాలెన్స్ వస్తుంది. ఆ ఇంబాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వాస్తవానికి హెయిర్‌లో పైన ఉండే టిప్ సెల్స్ అని డెడ్ సెల్స్. బట్ బేస్‌లో ఉండే సెల్స్ అన్ని కూడా లైవ్ సెల్స్ అనమాట. వాటికి కూడా పోషణ అవసరం. వాటికి కూడా రక్త ప్రసరణ అవసరం. ఆల్రెడీ మీకు ఒకవేళ సమస్య వచ్చి ఉంటే రైట్ మన దగ్గర స్పెషల్ ఆసనాస్ అంటే బ్లడ్ సప్లై పెంచడానికి సెపరేట్ ఆసనాస్ అనేవి మనకుంటాయి. సో, అంటే ఇన్వర్టెడ్ ఆసనాస్ బేసికల్‌గా శీర్షాసనం చాలా బెస్ట్. బట్ అందరూ శీర్షాసనం చేయలేరు కాబట్టి ఆల్టర్‌నేటివ్ కింద మనం పర్వతాసనం చేయొచ్చు. అలా విధంగా శశాంకాసన్, మండూకాసన్ కూడా చేసుకోవచ్చు. సో, ఇలా ఆసనాస్ చేస్తూ ఖచ్చితంగా మీరు హెయిర్‌కి ఆయిల్ అనేది అప్లై చేయాలి.